యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కరలే. సెరగండి. యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కరలేదు. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము. మనుషులు నన్ను విడచినా, నా వారిని నా యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కరలేరు. యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కరలేరు. నువ్వు అడిగేవనుకో నీ అవసరం, పక్కనున్న వాళ్ళు వచ్చేసి నువ్వు అడుక్కునేవాడు అనండి. నువ్వు అడిగేవనుకోండి ఏదన్నా అవసరం, నువ్వు ఎలాంటి వాడివి? అడుక్కునేవాడు. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావు అనుకో, నువ్వు కుమారుడివి. అడుక్కునేవాడు అడిగిన తర్వాతే పొందుకుంటాడు. అందుకే యూదులకి అది చెప్పాడు, అడుగుడి అది మనం పట్టుకుని అరే ఇది యూదులకి చెప్పాడు రా అని అవగాహన లేకుండా అడుగు 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 అడుగు. ఇక్కడ రాజు కూర్చుంటాడండి, రాజు పక్కన రాజకుమారుడు కూర్చుంటాడు. మెట్టులు ఉంటాయి, మెట్టు కింద బానిస ఉంటాడు. రాజుగారి పక్కన రాజకుమారుడు మధ్యలో ఒక 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 బౌల్ ఉంటుందండి, ఒక గిన్నె ఉంటుంది, దాంట్లో యాపిల్ ఉంటాయి. ఈ యాపిల్ కావాలనుకుంటాడు ఆ బానిస, కానీ ఎలాగొస్తుంది ఆ యాపిల్? మోకాళ్ళు అయ్యాలి. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అడిగినా ఆ రాజు ఇస్తాడో లేదో తెలీదు, చంపుతాడేమో అనే భయం. మోకాళ్ళు వేసి మహారాజా ప్రభు మీ ఇష్టమైతే ఒక యాపిల్ నాకు దొరికిద్దా అంటే అప్పుడు రాజు ఇలా చూసి, ఒకవేళ మంచి రాజు అనుకోండి, యాపిల్ తీసి ఇలా ఇసిరేస్తాడు. అప్పుడు ఆ యాపిల్ ఇలా పట్టుకోవాలి. అదే పక్కనున్న రాజకుమారుడు రాజు ఎదురుగుండా వచ్చి మోకాళ్ళు వేసి మహారాజా మహాప్రభు మీ ఇష్టమైతే ఆ పక్కనున్న గిన్నెలో ఒక యాపిల్ నాకు మీరు ప్రసాదించగలరా అంటే రాజు లేచి అరే నీకేమైందిరా అంటాడు. ఏం పిచ్చెక్కింది నీకు అంటాడు. పక్క జరుగు అంటాడు. ఎందుకు అంటే అడగక్కర్లా, అడుక్కోక్కర్లా. ప్రభు నాకు సీటు కావాలి, ఉద్యోగం కావాలి, కంపెనీ కావాలి, డబ్బులు కావాలి, అడగక్కర్లా. నన్ను లేవనెత్తు, అడగక్కర్లా. పక్కన ఉన్న యాపిల్ని తీసుకుని తింటమే. హల్లెలూయా. నీకు అర్థం అవలా? సంఘం నిన్ను అడుక్కునేవాళ్ళలాగా చేసింది. నువ్వు అడగక్కర్లా, నువ్వు కుమారుడు. యు నో నౌ టు టెల్ లార్డ్ ఐ లవ్ యూ. అనంత అంబానీకి అంబానీ 640 crores పెట్టి ఇల్లు ఎందుకు కొనిచ్చాడు? ఒకసారి పక్కన వాళ్ళు నీకు కొనిస్తాడా అనండి. నీకు కొనేవాడు, ఆయనకి ఎందుకు కొనిచ్చాడు? అడగకుండా ఎందుకు కొనిచ్చాడు? కుమారుడు కాబట్టి. అందరూ చెప్పండి, నేను కూడా కుమారుడినే, నేను కూడా. కమాన్ 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 అందరు 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 నేను కూడా కుమారుడినే. ఏం అడగక్కర్లా, ఆ విషయాలు ఏం అడగక్కర్లా. ఐఎమ్ ఎ సన్, ఐ నీడ్ టు అండర్స్టాండ్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే గ్రీక్ బైబిల్లో దానికి ఒక టర్మ్ ఉంటుందండి, కాటాలాంబానో అంటారు. నేను ఎప్పుడు సంఘానికి చెప్తా ఉంటాను, కాటాలాంబానో అంటే ఏంటంటే స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ టేక్ ఇట్. సంఘం మనకి నేర్పించలేదండి, అవన్నీ ఎలాగోనే వస్తాయి. ఆయన అందుకే చెప్పాడు, మరి ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అని వచ్చేస్తారు చూడు, వాళ్ళకి నేను ఈ ఈ ఈ క్లారిటీని ఇచ్చాను. అది యూదులకి చెప్పాను. అందుకే జాగ్రత్తగా గమనించండి, యూదులు యెహోవాకి ప్రజలు, మనం కుమారులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కుమారత్వాన్ని వాళ్ళు, ఆ అడాప్షన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ నౌ వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ నాన్న దగ్గర ప్రోటోకాల్ ఉంటుందా? ఉండదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. రైట్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పక్కనున్న వాళ్ళు వచ్చేసి ఈ రోజు నుంచి ఏమీ అడగను అనండి. చెప్పండి 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 చెప్పండి. ఈ రోజు నుంచి ఏమీ అడగొద్దు. ఇప్పుడు వరకు అడిగే చూడు, ఆ టైంలో నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్. ఎప్పుడు ఆ బైబిల్ పట్టుకుని థ్యాంక్ యూ లార్డ్, యువర్ వర్డ్ ఈజ్ వండర్ఫుల్ లార్డ్. ఈ వాక్యం నేను చదువుకోవాలనుకున్నాను, నీ వాక్యమే నేను వినాలనుకుంటున్నాను, నువ్వు చాలా త్వరగా వచ్చేస్తున్నావు, నేను నీ నీతిని ప్రభువా, నేను మోర్ దెన్ అ కాంకరర్ ప్రభువా. లార్డ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ, నువ్వు నన్ను రక్షించుకున్నావు ప్రభువా, పాపం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చే ప్రభువా, నీ నీతి నాలో ఉన్నది ప్రభు. అన్ని దేవుని వాక్యాలు చెబుతానే 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 నూతన సృష్టిగా మారిపోతాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, ఇది క్రైస్తత్వం అనండి. మనుషులు నన్ను మరచిన నా వారిని విడచిన యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కరలేరు. యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కర. కమాన్ 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 కమాన్. యేసు నీవే చాలు నాకు, వేరెవ్వరు అక్కర. అందరూ అందరూ గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చేది, యేసు నీవే చాలు నాకు. ఒక నిర్ణయం, ఒక నిర్ణయం. నువ్వే నాకు కావాలి, నా జీవితంలో నువ్వే ఉండాలి. యేసు